మాట్లాడడానికి అమ్మాయి మేనమామ ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన అసలు ఎట్లా జరిగింది ఏందని అలా చెప్పండి. తను మీకు ఎన్ని సంవత్సరాలుగా పరిచయం, ఎక్కడ ఉంటున్నారు? లేదండి, మాకు ఒక 5 నెలలు అవుతుంది. నాన్న వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్. వీళ్ళు సెలవుల కోసమని వచ్చారు. సెలవులకు వచ్చి ఒక 15 రోజుల నుండి అక్కడ ఉంటున్నారు అమ్మ వాళ్ళ దగ్గర. చెల్లి అను పిల్ల. అందులో ఒక అపార్ట్మెంట్లో ఉండే అతను నా పిల్లని 2-3 రోజుల నుండి చికాకు చేయటం అట్లా ఇట్లా చేస్తుంటే మా చెల్లెకి చెప్పారంట. చెల్లెకి చెప్పడం వల్ల చెల్ల తాత వాళ్ళు ఏదో కూలి చేసుకొని బతుకుతున్నారు, ఎందుకులే రేపు వెళ్ళిపోదామమ్మా మనం ఎంత వద్దులే అనేసి అనుకున్నది. ఎక్కువ బయటికి చెప్పకుండా చేసింది. చెల్లె కూడా ఆల్రెడీ ఒకసారి అతన్ని కూడా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్తున్నారు. హెచ్చరించలేదు కానీ అతను కొద్దిగా ఉన్నాడు, మనం కూలి చేసుకుంటే లేదు అనేసి చెల్ల ఇంట్లోనే సర్దుకుపోయింది చెప్పుకోకుండా. ఎవరికి చెప్పుకోకపోవడం వల్ల ఏమైందంటే ఆయనకు అదే సంద దొరికిందో ఏమైందో. రేపు పొద్దున అయితే వెళ్ళిపోవాల్సింది, సాయంత్రం శనివారం సాయంత్రం ఇట్లా చేశాడు. పిల్లని లాక్కపోయి పైన 2వ ఫ్లోర్లో హత్యం చేసి అమ్మాయికి మేలుకు వచ్చేసరికి అది చికాకు చేసి పైనుండి కింద తోసేశాడు. అంటే ఫస్ట్ ఎవరు చూసారు? బిల్డింగ్ పై నుంచి కింద పడిందని ఎవరు చెప్పారు? చూసారు, రోడ్ పక్కన వెళ్ళి ఆటో డ్రైవర్లు చూశారంట. అక్కడ ఎవరో కింద పడ్డట్టు ఉన్నదమ్మా అని దెబ్బ వచ్చి చూస్తే మా చెల్లి పిల్ల. నేను ఊరు నుండి వచ్చాను, నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాక అన్నయ్య అట్లా పిల్లకి ఇట్లా అయింది అది అనేసి చెప్తే వచ్చి చూస్తే ఆ పిల్ల మాట్లాడే స్టేజ్లో లేదు. తల్లిదండ్రులకు ఏం చెప్పట్లేదు. 2వ రోజు నేను ప్రశాంతంగా కూర్చోబెట్టి అడిగితే చెప్పింది, ఇది మా ఇట్లా జరిగింది అని. అది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు కదా, పోలీస్ వాళ్ళు ఎట్లా కంప్లైంట్ తీసుకున్నారు? మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అన్నానే మాకు మొత్తం ఈయన ఈ రోజు లేకపోతే మాకు అసలు ఇంత ఇది అయ్యేది కాదు, తెలిసేది కాదు. పబ్లిక్ చేసింది అన్న, బెదిరించారని కూడా చెప్తారు. బెదిరియలేదు, మాకు అన్ననైతే బెదిరించారంట. పబ్లిక్ చేసింది అయితే అన్ననే. అన్న ద్వారానే మాకు కులస్తుడు కాబట్టి మాకు న్యాయం చేస్తానికి నైట్ 12 గంటలకు చేసిన 3 గంటలకల్లా వచ్చేసాడు. అట్లా మాట్లాడడానికి రజాక్ సంఘం అధ్యక్షులు రాంబాబునా అన్న చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు. నమస్కారం అండి. చెప్పండి. అంటే మీరు మొత్తం సహాయం చేసిందని మీరేం చెప్తున్నారు, మిమ్మల్ని కూడా పోలీసులు బెదిరించినారని కూడా చెప్తా ఉన్నారు. నా పేరు రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని. నేను సోషల్ యాక్టివిస్ట్, మా కమ్యూనిటీస్ మీద బాగా పనిచేస్తుంటాను. ఇందులో సందర్భంగా మా ప్రాంతంలో, మా మండలంలో దగ్గర మండలం అయిన అశ్వాపురంలో మా పాప మైనర్ బాలిక పాప తాతయ్య గారు ఆ ఊర్లో ఉండేవారు. ఆ పరిచయాలతోనే నాకు సిచ్యువేషన్ ఒక 2 రోజులు లేట్గా చెప్పారు. అంటే హాస్పిటల్ ఆల్రెడీ మెయింటెనెన్స్ నడుస్తుందని, కానీ డబ్బులు అవన్నీ అయిపోయినాయి, ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు నాకు కాంటాక్ట్ చేస్తే నేను వచ్చి మొన్న నైట్ వచ్చాను. మొన్న నైట్ చూస్తే సిచ్యువేషన్ అప్పటికే వీళ్ళు అన్ని చోట్ల డబ్బులు ఖర్చు పెట్టున్నారు. వీళ్ళు రోజు కూలికి పోతే తప్ప వెళ్ళే పరిస్థితి లేదు. మరి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే నేను సంఘంగా 4 దగ్గర వసూలు చేసి ఇవ్వగలుగుతానే తప్ప నాకు కూడా ఇచ్చే స్తోమత లేదు. ఏ దిక్కు దోసక నేను కూడా ఒక సలహా తీసుకున్నా. మా వాళ్ళందరం కలిసి మాట్లాడా, మా కమ్యూనిటీ వాళ్ళతో మనం అందరం కలిసి ఏమని నేను హెల్ప్ చేయాలా, ప్రభుత్వం మీద మనం కొంత నిరసన వ్యక్తం తయారు చేస్తే వాళ్ళకి కావాల్సిన భరోసా ఇట్లాంటిది మైనర్ కాబట్టి అనే ఉద్దేశంతో కొంత మా గ్యాదరింగ్కి సంబంధించిన మ్యాటర్ తయారు చేసి నేను అన్ని సోషల్ మీడియాలో మాకు సంబంధించిన గ్రూపులలో పెట్టడం జరిగింది. వాళ్ళు పొద్దున్న 5:30-6 గంటల రాగానే ఆ టైంలో సార్ ఫోన్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తున్నావు నువ్వు, మా చట్టరీత్యా నేరం నిన్ను అరెస్ట్ చేస్తాం అని అంటే, సరే మరి అరెస్ట్ అయితే చేసుకోండి, ఎందుకంటే నాకు ఏ పక్ష లేదు, ఒక 5-6 నెలలు కూలికి పోయినా కూడా వాళ్ళని సాధే పరిస్థితి లేదు, ప్రభుత్వమే ఆదుకోవాలో, అతని మీద అమ్మాయి మైనరు అత్యాచారం జరిగింది కదా అని చెప్పేసి మాట్లాడి తర్వాత సార్ దాని గురించి ఏమి అంత అనలేదు. ఇక మేము మా యాక్టివిటీస్కి మా జనాభా అందరూ పోగయ్యారు, అంతా నడిచింది. అంత మీడియా ఛానల్ కొన్ని వచ్చినాయి, స్పందించారు. ప్రభుత్వం కూడా అజయ్ గారు నాకు ఫోన్లో మాట్లాడిపించారు. తర్వాత నాయకులు కూడా, మా మంత్రులు కూడా దీనికి స్పందించారు. మనం ఏం అనలేదు, కానీ అంత మెరుగైన దానికంటే ఆ సాయంత్రానికే ఫోక్సో సంబంధించిన కేసులు అవన్నీ పెట్టిస్తామని చెప్పేసి వచ్చిన మా నాయకులంతా స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో ఇది ఏమేమి పెట్టారో అని మాకు సంబంధించిన కుల సంఘం పోగలేని అడిగినప్పుడు అక్కడ ఏసీపీ గారు ముందు వాడిని తీసుకొచ్చి లోన్ వేయాలి, వాడు ఇదంతా చేసిండని చెప్పేసి నన్ను భయభ్రాంతులకు గురి చేశారు. సరే నేను మా నాయకులతో చెప్పింది ఏంటంటే, చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ నా జాతి రక్షణకి, నా జాతికి సంబంధించిన అంశాల మీద నన్ను బంధించినా నా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు, నేనేం దొంగతనం చేయటంలో తప్పేం చేయటం లేదు అనే ఉద్దేశంతో నేను అన్నాను. ఇది కదా అంతతో సద్మగింది. తర్వాత ప్రభుత్వం స్పందించింది, వెంటనే ఇక్కడికి సిఫార్సు చేస్తే రాత్రి ఐసీడీఎస్ మేడం వీళ్ళందరినీ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇప్పటికి నేను 3 రోజులు బట్టి ఇదే బట్టలతో వీళ్ళకి పూర్తి సర్వీస్ చేసేదాకా ఉన్నాను. దయచేసి నన్ను కట్టడి చేస్తే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిద్ది, న్యాయం జరగదు అని అయితే కాదు. నేనైతే సామాజిక వర్గంగా మా జాతి రక్షణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. సరే అల్టిమేట్ చేసే తప్పైతే ప్రభుత్వం చట్టం ఏదైనా నేను తీసుకుని దానికి నేనే బాధ్యుని అతిథివేని అంటాలా, కానీ చేసే సర్వీస్ చేసే వాళ్ళని కూడా బెదిరిస్తే మాలాంటి జాతి అణగారిన జాతికి ఎవరు మొక్కు ఉండరు. కానీ దాన్ని చూసుకున్న ప్రభుత్వం కూడా మా మీద ఎటువంటి చర్యలు ఏమైనా ఉన్నా సహకరించి మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే సొసైటీలో మేము కూడా సేవ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నా కూడా కనీసం పట్టించుకోలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.
అంటే ఆ ఇష్యూ బర్నింగ్ అయిన విషయం పోలీస్ స్టేషన్కి మా వాళ్ళు వెళ్ళటం మాట్లాడటం ఎఫ్ఐఆర్ అయ్యటం ఎంత జరిగిన సంఘటన కానీ దీన్ని పెద్దగా చేయదలుచుకోలేక ఆగిపోయిందేమో అనుకుంటున్నా. కానీ తర్వాత అర్థమైంది ఇష్యూ చాలా భారీగా బర్నింగ్గా ఉన్నప్పుడు కూడా వెంటనే అట్రాక్ట్ అయి ఉంటే బాగుండేది. మేము మా రజక కులానికి సంబంధించిన వాళ్ళందరినీ పోగేసి కొంత ఆందోళన తీసుకొని ఆ తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత కొంత బాగా ఉంది. మంత్రులు వీళ్ళందరూ స్పందించారు. మనం వైద్యంకి అందిస్తాము ఇదంతా చెప్తా ఉన్నారు. అదేవిధంగా తీసుకొచ్చాం. కానీ ఇక్కడికి వచ్చినాక కూడా మెడిసిన్స్ బయటకు రాస్తున్నారు. మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా పోవాలన్నా గేట్ పాసులు ఉంటాలేదు. మేము భోజనం బయట కొనుక్కొచ్చుకొని తింటున్నాం. నిజంగా వాళ్ళు రోజువారీ పూలు చేసి అడుక్కుని తినేవాళ్ళలాగా ఉంది మా పరిస్థితి. అపార్ట్మెంట్లో కూలిపోయి పోవటం అంటే మీరు అర్థం చేసుకోండి. మరి అపార్ట్మెంట్లో కూలిపోయే దగ్గర మా దగ్గర ఏమంటే పండుకోవడానికే మాకు సరైన టిక్కీ రూమ్ ఇస్తారు. దాంట్లోనే భార్య పిల్ల వీళ్ళందరం కలిసి ఉంటాం కూడా బాధ్యతగా వస్తుంది. ఇప్పుడు ఈ మహానగరంలో మమ్మల్ని పడేసి నువ్వు బ్రతుకు అంటే అది సాధ్యం కాదు. ప్రభుత్వం ఒక సపరేట్ రూమ్ ఒకటి ఇవ్వాలి. మళ్ళీ 6-7 నెలలు ఈ అమ్మాయి కోలుకునేదాకా ఈ తల్లిదండ్రులు ఆడే కూర్చోవాలి. వాళ్ళకిద్దరు ఇంకా పిల్లలు ఉన్నారు. భవిష్యత్తు కూడా చాలా అంధకారంగా ఉంది. మరి మేము కుల సంఘంగా ఏదైనా వేసుకొని ఎంత ఇవ్వగలుగుతాం, కొద్దిగా పోషణకి ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళ కుటుంబాన్ని చివరి దాకా తీసుకుపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి కొంత ఎక్స్గ్రేషియా ₹1 కోటి దాకా ఇచ్చి వీళ్ళ కుటుంబానికి ఏదన్నా ఆధారు చూపించే ప్రయత్నంలో ఒక చిన్నపాటి ఉద్యోగాలు ఏమన్నా ఒక కుటుంబానికి ఇవ్వగలిగితే వాళ్ళ ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తుంటే ఇందాక మంత్రి గారు చూశారు, మన హరీష్ రావు గారు చూశారు. ఆ అమ్మాయి స్కాన్లైన్ మొత్తం ఇరిగిపోయింది. అది లిడిసి నడిచే పరిస్థితి లేదంటున్నారు. అంటే ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఒక మనిషి ఆ అమ్మాయి బ్రతుకున్నంత కాలం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనంగా మేము చేతులు ఎట్టుకొని అడిగేది ఒకటే, అయ్యా మాకు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని మీరు బతికించినందుకు సార్థకం అవుతుంది. ఆమె జీవితాంతం పోషించడానికి ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సమాజంలో మేము ప్రభుత్వం మాకు మంచి చేసిందని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం కూడా ఒకటి చేయాలి. మాలాంటి వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే మీకు మెడిసిన్స్ కూడా బయట నుంచి కొనుక్కరమ్మని చెప్తున్నారు. మెడిసిన్స్ కూడా ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. నిమిషంలో మీకు మెడిసిన్స్ ఇవ్వట్లేదా? కొన్ని బిల్స్ కూడా చూపించడం జరిగింది. అయితే కొన్ని దొరకట్లేదు. కొనుక్కు రావాల్సి వస్తుంది. మేము పోయి తప్పట్లేదు అక్కడ పెట్టాల్సి వస్తుంది. పిల్లకి కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, నడుము విరిగింది. ఏమన్నా ఉందంటే ఉంది అంటలే. ఏమవుతుందో తెలియదు పిల్ల గురించి. ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు? ఒక 6 నెలలు అవుతుంది అంటున్నారు. కోలుకోవటం టైం పడుతుంది అంటున్నారు. ట్రీట్మెంట్ ఎట్లా ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా లేకుంటే డబ్బులు కట్టించుకుంటున్నారు? ఇప్పుడు అయితే ఫ్రీగానే చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కూడా పనిచేస్తుంది అన్నారు. ఇప్పుడు మంత్రి గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఖమ్మంలో జరిగిన అమానుష ఘటన పైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్కి చెందిన డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని, కుటుంబ సభ్యులను కూడా అమ్మాయిని కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగి 4 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా స్పందించలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అట్లాగే ఎవరైతే అక్కడ ఖమ్మం పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా సరైన రీతిలో కూడా అతనిపైన కేసులు పెట్టడం లేదు, ఒక రాజకీయ పలుకుబాటుతో కేసులు పెట్టడం లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. అయితే మేము ఇక్కడ స్పందించాల్సిన వాళ్ళు కూడా ఎవరు కూడా మాకు స్పందించలేరని కూడా చెప్పడం జరుగుతుంది. నిమ్స్లో కూడా మాకు సరైన మెడిసిన్స్ కూడా రావట్లేదు అట్లా అని మేము బయట నుంచి కూడా కొనుక్కు రావాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అయితే నిమ్స్ ఖమ్మంలో అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్ళాలని చెప్పారు. అయితే ఖమ్మంలో కూడా 2 హాస్పిటల్లో కూడా చూపించినప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా హాస్పిటల్లో జాయిన్ చేసుకునే పరిస్థితుల్లో అత్యవసర సమయంలో కూడా మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్కి అయితే నిన్న ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే గతంలోనే ఈ అమ్మాయి వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంలో కూడా ఆ వేసవి సెలవు కోసం వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్న గౌస్ అనే వ్యక్తి కూడా అమ్మాయి పైన కన్నేయడం జరిగింది. అట్లాగే ఒకసారి అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కూడా తన తల్లికి చెప్పడంతో మనం ఊరికి వెళ్ళిపోతున్నాం కదా అట్లాంటి బాధ ఏముండదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ లోపుగానే గౌస్ అనే వ్యక్తి కూడా అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. అయితే తన ఫ్లోర్కి వచ్చిన అమ్మాయిని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి అతని భార్య లేని సమయంలో బలవంతంగా ఇంట్లోకి తీసుకుపోయి అమ్మాయి పైన అత్యాచారం చేశారని చెప్తున్నారు. ఈ అత్యాచారం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేయాలనే ఉద్దేశంతో పైనుంచి అంటే 4th ఫ్లోర్ నుంచి కూడా కిందికి తోసేసి హత్య చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే బాలిక కూడా వెన్నెముక అట్లాగే చేతులు కాళ్ళు కూడా విరిగిన పరిస్థితి ఉంది. మెరుగైన వైద్యాన్ని కూడా ఇక్కడ హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మొత్తానికి ఇట్లాంటి అమానుష ఘటన కూడా జరిగిన సందర్భంలో కూడా హోంశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అతని పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎట్లాంటి రాజకీయ ప్రలోభాలకు కూడా లొంగకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చర్యలు అమానుష ఘటనలు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా చాలామంది కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ప్రభుత్వం అతని పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనేది. అక్కడ ఖమ్మం పోలీసులు అయితే కూడా ఇప్పటికే అతని పైన కూడా లేట్గా అయినా సరే కొంచెం పోక్సో కేసులు కూడా
పోక్సో కేసును కూడా విధించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అతన్ని కూడా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి ఇక్కడ అమ్మాయిని పరామర్శించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి అమ్మాయిని పరామర్శించడం జరిగింది. అతను ఎంతటి వ్యక్తి అయినా సరే అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు, సోషల్ వర్కర్స్ కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అనేదానికి ఒకటే నిదర్శనం కాదు. గతంలో జరిగిన సంఘటనలు కూడా చాలా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్గా ఉన్న సీఎం కూడా ఇట్లాంటి ఘటనలపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే వ్యక్తం అవుతూ ఉంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్.